చెప్పాను కదా లాసరేషన్ అయింది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఫోర్ హెడ్ మీద ఐబ్రో. సో శుభ్రంగా క్లీన్ చేసి అంతా ప్లాస్టిక్ సర్జన్స్ దాన్ని కరెక్ట్ చేశారు, సూచరింగ్ చేశారు. ప్లాస్టిక్ సర్జన్ ఈ డాక్టర్ నుదుటి మీద తీసుకోవాలి. ఒక 1 సెంటీమీటర్ డెప్త్ మొత్తం అది ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. సో 1 సెంటీమీటర్ ఈచ్ సైడ్. లోపల పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం క్లీన్గా ఉందా? గాయం అంతా ఎట్లా ఉంది సార్? అది మేము క్లీన్ చేసినప్పుడు అయ్యాయి. అంటే టెస్ట్ అంటే ఎక్స్రే కానీ స్కాన్ కానీ అలాంటి చేశారా సార్? ఓన్లీ అంటే ఎలాంటి టెస్టులు చేశారు సార్? అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ నేను మాట్లాడాను. లోకల్ అనస్థీషియా ఇచ్చాము, అక్కడ వరకే ఇంజెక్షన్ చేశాము. అక్కడ వరకు ఇంజెక్షన్ చేసాము. 3 కుట్లు పడ్డాయి. డీప్ డెప్త్ డాక్టర్ గారు చెప్పారు కదా, వాపు ఉంది కనుబొమ్మ పైన ఎడం పక్కన. ఎనస్థీషియా ఇచ్చారు, కుట్లు వేశారు. ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది? చెప్పండి సార్. ఎనస్థీషియా ఇచ్చారు, కుట్లు వేశారు కదా, ఆ గాయం ఎన్ని రోజులు ఉంటుంది సార్? ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? అంటే అండి అది మామూలుగా 4-5 రోజులు పడుతుందండి అది పూర్తిగా మానడానికి. వాపును బట్టి రేపు సిమ్టమ్స్ లేకపోతే సార్ చేసుకోవచ్చు. ఆయన మామూలుగా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తారు, చేతులు పైకి ఎట్టడము, నమస్కారం చేయడం అన్నీ చేయాల్సి ఉంటుంది. ఆ చేయడానికి సహకరిస్తుంది, ఆయన ఇబ్బంది అవుతుంది. అది చేతికి ఏమి గాయం తగిలినట్టే చెప్పలేదండి, కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. మొహం మీద వాపు ఉంటుందండి, ఆ వాపును బట్టి సార్ డిసైడ్ చేస్తారు. కంటికి ఎటువంటి ఇబ్బంది లేదు? కంటికి ఏమి తగలేదు. నేను చూసాను. ఓకే సార్. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.